నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికలలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత నుంచి పార్టీ వ్యవహారాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు తారక్ దూరంగానే ఉన్నారు. అయితే తన మద్దతు మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చాలా సందర్భాలలో తారక్ చెప్పారు. గత ఏడాది నుంచి ఏపీ రాజకీయాలలో తారక్ పేరు విపరీతంగా మారుమోగిపోతుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మీద విమర్శలు చేసిన సమయంలో తారక్ పెద్దగా రియాక్ట్ కాలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. బాబు అరెస్టు సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీనికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. తారక్కి అత్యంత సన్నిహితులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. దీంతో తారక్ పేరు, ఇమేజ్ను వారు ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. టీడీపీ మీటింగులు ఎక్కడ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో, పార్టీ జెండాలపై తారక్ ఫోటోలు ముద్రించి హడావిడి చేస్తూ ఉంటారు. ఈ మధ్య వైసీపీ మీటింగ్లలో కూడా తారక్ ఫోటోలు కనిపిస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా కొడాలి, వల్లభనేని వంశీ నియోజకవర్గాలలో తారక్ ఫోటోలతో వైసీపీ అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత తారక్ రాజకీయాలను వదిలేసినా రాజకీయాలు తారక్ను వదలడం లేదు అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. రెండు పార్టీలు ఎవరికి నచ్చిన విధంగా వారు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ను వాడేసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే తారక్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టాడు. పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకొని గ్లోబల్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే రాజకీయాల జోలికి వెళ్లడం లేదని టాక్. తన పేరును ఎవరు ఎన్ని విధాలుగా వాడుకుంటున్నా రియాక్ట్ కావడం లేదు అని తారక్ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. Please subscribe Dot News.